పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ రకరకాల స్కామ్లు, ఫ్రాడ్లు ఎక్కువైపోతున్నాయి. ఎస్పెషల్లీ ఈ ఫినాన్షియల్ మార్కెట్స్లో ఈ ఇన్వెస్ట్మెంట్ పేరిట ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో ఒక సైబర్ స్కామ్ జరుగుతూనే ఉంది. రీసెంట్గా ఎఫ్పిఐ స్కామ్స్ అంటే ఎఫ్పిఐ పేరుతో రకరకాల స్కామ్లు కూడా బయటపడ్డాయి. ఏంటి అసలు వీటి గురించి మీరు ఇన్వెస్టర్స్ని ఏ విధంగా జాగృతం చేస్తారు? ఈ మధ్య ఫ్రీక్వెంట్గా స్టార్ట్ అయ్యాయండి, అంటే రెగ్యులర్గా అవుతున్నాయి. మీకు ఒక లైవ్ కేస్ స్టడీ కూడా చెప్తాను. వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్ ఫాదర్, ఆయనకి జరిగింది. బట్ దీని గురించి ఏమైందంటే 3 months బ్యాక్ సెబీ ఇష్యూ చేసింది, అంటే ఇన్వెస్టర్స్కి ఒక కాషన్ ఇష్యూ చేసింది. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పేరు చెప్పి కొన్ని ఫేక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్, ట్రేడింగ్ స్కీమ్స్ అనుకోండి, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అనుకోండి, ఇవి చాలా వస్తున్నాయి. అంటే ఇవి ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఒక ఎఫ్పిఐకి అఫిలియేటెడ్ అంటారు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్కి అఫిలియేటెడ్ అని చెప్పేసి ఇన్వెస్టర్స్ ని అందరిని ఒక గ్రూప్ గా ఒక దగ్గర తీసుకొచ్చి మొబిలైజ్ చేసి దీన్ని మొబిలైజ్ చేయడానికి వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు, ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సెస్ చేస్తున్నారు. మీరు మధ్య మధ్యలో అక్కడక్కడ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే ఫేస్బుక్ యాడ్స్ లో, మనం ఇన్స్టాలో ఫేస్బుక్ లో సర్చ్ చేస్తుంటే ట్రేడింగ్ కోర్స్ అని చెప్పి చేస్తారు. అదొక మీన్స్, సో దట్ వాళ్ళందరిని అక్కడ తీసుకురావడం. తర్వాత సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు, వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారు, అండ్ లైక్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అని. మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అంటే అక్కడ ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ ని ప్రొజెక్ట్ చేస్తారు, ఈజ్ మెంటర్ అని చెప్పేసి. ఈయన డిఫరెంట్ సజెషన్స్ ఇస్తారు, స్టాక్ సజెషన్స్, యూ విల్ మేక్ ద మనీ అని. ఇట్స్ మెంటర్షిప్ కైండ్. ఆ గ్రూప్ లో ఏం చేస్తారంటే దే విల్ హైలైట్ దట్ పర్టికులర్ పర్సన్, ఆ మెంటర్ ని. సో ఈ అన్ని వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ మెయిన్ టార్గెట్ ఇదే. అంటే డైలీ రెగ్యులర్ గా స్టాక్ టిప్స్ ఇస్తాము, రికమెండేషన్స్ ఇస్తాము అని ఇలాంటి ప్రాక్టీస్ జరుగుతుంటాయి. అందులో మీరు అబ్జర్వ్ చేస్తే మోర్ దాన్ 200 members ఉంటారు. అవునవును. దాంట్లో ఏమవుతుందంటే వీళ్ళ వాళ్ళే ఒక 10-15 మంది వీళ్ళు వాళ్ళే మధ్యలో మెసేజెస్ పెడుతుంటారు, నాకు ఈ హెల్ప్ అయింది, నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను, నాకు ఇంత వచ్చింది, ఇదిగోండి నా బ్యాలెన్స్ షీట్, నేను నెక్స్ట్ వీక్ నా హౌస్ కొంటున్నాను, నేను కార్ కొంటున్నాను. ఇట్లా పెట్టేసరికి ఏమవుతుందంటే ఆ రిమైనింగ్ పీపుల్, ద రిమైనింగ్ 90%, అందులో ఎవరో ఒకరు దే గెట్ అట్రాక్టెడ్. షార్ట్ కట్స్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్క్రీన్ షాట్లు పెడుతుంటారు. ఇవాళ 1,00,000 పెట్టాను, నాకు 2 లక్షలు 3 లక్షలు వచ్చిందని వాళ్ళ మనుషులే ఒక కృత్రిమమైన అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేస్తుంటారు. రైట్. మనకు తెలియదు కాబట్టి జనరల్ గా అందులో వచ్చింది అని చెప్తాం. నేను ఇవన్నీ స్పెసిఫిక్ పాయింట్ టు పాయింట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇవి నేను ఆ పర్టికులర్ నాకు రియల్ లైఫ్ లో ఎన్కౌంటర్ అయిన అతనితో మాట్లాడిన ఇవి కూడా మీకు మెన్షన్ చేసి చెప్తాను. వీళ్ళ మెథడ్ ఇది: వాట్సాప్ గ్రూప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేయడము, లేదా టెలిగ్రామ్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేయడము. ఈ మెథడ్ తో వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఐపీఓ వస్తుంది, ఆ ఐపీఓని బేస్ చేసుకొని ఈ స్కామ్ డిజైన్ చేస్తారు. ఓకే. అండ్ ఇందులో షేర్స్ కొనొచ్చు మీరు అని షేర్స్ కొనేట్టు చూపించి, ఈటీఎఫ్స్ కొనేట్టు చూపించి, మ్యూచువల్ ఫండ్స్ కొనేట్టు చూపించి, అందులో మీరు కొన్నట్టు కూడా కనిపిస్తుంది. అందులో ఎవరైతే వాళ్ళు ఆ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేస్తున్నారో ఆ మొబైల్ యాప్ లో మనం కొన్నట్టు కూడా కనిపిస్తుంది, ఇన్ని షేర్స్ మన పేరు మీద ఉన్నట్టు. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? వాడు ఫస్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేయమంటాడు, వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయగానే ఇవి కొన్నట్టు మనకు అక్కడ కనిపిస్తాయి, ప్లస్ వాలెట్ అని పెడతాడు. అందులో మనం అమ్మినప్పుడు ఈ వాలెట్లకు పోతాయి, ఆ వాలెట్ నుంచి మళ్ళీ మనం తీసుకోవాలి మనకు కావాలంటే. ఇది సిస్టమ్ వాళ్ళది. కానీ అక్కడ యాక్చువల్ గా జరిగేది ఏమవుతుంది అని అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిమాట్ అకౌంట్ స్టేట్మెంట్ మనకు పంపించడు, మన పేరు మీద డిమాట్ లో మన డిమాట్ అకౌంట్ తో ఈ కొన్నట్టు ఎక్కడా కనిపించదు, ఓన్లీ వాళ్ళ యాప్ లో మాత్రం కనిపిస్తుంది. ఏం చేస్తాడు అని అంటే, తర్వాత వస్తుంది డిమాట్, తర్వాత పంపిస్తా అంటాడు. ఇవన్నీ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 month ఉంటాయి అంతే, అంతకంటే ఎక్కువ ఉండవు. ఈ స్కామ్ అంతా, ఈ గ్రూప్ అంతా 1 month వరకే జరుగుతుంది. ఎందుకంటే ఈ 1 month లో ఎవరికో ఒకరికి డౌట్ వచ్చి ఏదో ఒకటి చేసే లోపల ఈ లోపల కంప్లీట్ ప్యాకప్ చేసేస్తారు.
అందులో ఇంకొక పాయింట్ ఏంటంటే అందులో ఉన్న మెంటర్ కానీ ఆ మెంటర్కి ఉన్న సెక్రటరీ ఆ పర్సనల్ అసిస్టెంట్లు కానీ మీతో ఎప్పుడు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడరు. మాట్లాడినా వాట్సాప్ కాల్లో మాట్లాడతారు. ఓకే, ఎందుకంటే ఎన్క్రిప్టెడ్ దొరకదు కాబట్టి కాల్ రికార్డింగ్ పెట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి. సో ఇక్కడ ఈ చెప్పిన అన్నిటికీ ఇన్వెస్టర్స్కి నేను నా రికమెండేషన్ ఏంటంటే డోంట్ ఫాల్ ఇన్ టు దీస్ ఫైనాన్షియల్ ట్రాప్స్. అయితే రియల్ కేస్ స్టడీ చెప్తాను ఒకటి. ఇక్కడ ఏమైందంటే మా క్లయింట్ ఫాదర్, హిజ్ ఏజ్ ఈజ్ మోర్ దెన్ 70 years. ఓకే, ఎప్పుడైతే లాస్ట్ మంత్లో ప్రాబబ్లీ ఇన్ మే, ఐ థింక్ మేలో మే 8th, 9th, 10th ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ అని ఒక ఐపీఓ వచ్చింది. అవునవును, మే 8th, 9th, 10th. అవును. ఈ మే కంటే ముందు 1 month ముందు నుంచి వీళ్ళది స్టార్ట్ అయింది. ఒక గ్రూప్ స్టార్ట్ చేశారు. ఏప్రిల్ నుంచి మొదలు పెట్టారు. ఏప్రిల్ నుంచి మొదలు పెట్టి వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో మోర్ దాన్ 200 members ఉన్నారు. ఈ 200 members కి వీళ్ళు ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ బెనిఫిట్ ఇస్తాం మీకు, అంటే ఐపీఓ రాకముందు ఏదైతే ఆ ఇన్స్టిట్యూషనల్ షేర్ ఉందో అవి మీకు మేము అలాట్ చేపిస్తామని చెప్పేసి, మీరు ఇవన్నీ కొంటే, ఇవన్నీ కొన్నాక మళ్ళీ అమ్మిన తర్వాత వాట్ ఎవర్ ద ప్రాఫిట్ ఇస్ దేర్ అందులో 30% మాకు ఇవ్వండి అని కండిషన్ వాళ్ళది. సో అట్లా ఈ 200 members ని క్రియేట్ చేశారు. ఎవరైతే నాకు తెలిసిన తను ఉన్నాడో ఆల్రెడీ అప్పటికే 1 crore హీ హాజ్ ఇన్వెస్టెడ్. 1 crore ఆయన లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ అంతా అందులో పెట్టిన తర్వాత ఎందుకో వాళ్ళ అబ్బాయికి డౌట్ వచ్చి నాకు కాల్ చేసి ఇట్లా పెట్టాడు, మరి ఇది కరెక్టా రాంగా చూడండి అంటే చెక్ చేసి, ఐ వాజ్ ట్రావెలింగ్, నేను ముంబై స్టిల్ అక్కడ అంతా చెక్ చేసి, లేదు ఇది ఏదో డౌట్ వస్తుంది, నేను రీచ్ అయినాక నేను మళ్ళీ క్లియర్గా కాల్ చేస్తాను, మీరు అప్పటి వరకు ఏమి ఇన్వెస్ట్ చేయకండి, ఎందుకంటే అప్పటికే ఇంకో 50 lakhs ఇన్వెస్ట్ చేస్తాను డిసైడ్ అయినాడు కాబట్టి హీ సన్ కాల్డ్ మీ అండ్ టోల్డ్ మీ వద్దు ఆపండి అని చెప్పాను. జస్ట్ ఆ 2-3 hours, అంటే నేను ఆ ట్రావెల్ చేసే లోపు ఆ 2-3 hours లో మళ్ళీ 20 lakhs ఇన్వెస్ట్ చేశాడు. పోయే ముందు ఫోన్ చేస్తే ఆ పర్టికులర్ క్లయింట్ నాకు 35 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇది తెలుసు అది తెలుసు, మెంటర్ ఇది, ఇందులో ఇంతమందికి డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ చెప్తే లేదు జస్ట్ 2-3 hours ఆగండి అన్నా కానీ నేను పెట్టిన 1 రాదంటున్నారు, నేను ఇది ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే నాకు అలాట్ అయినాయి షేర్స్ అని చెప్పి నాకు స్క్రీన్ షాట్స్ పంపించినారు. అందులో అలాట్ అయినట్టు ఉంది. ఏది ఈ మన ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్. సో ఈ విధంగా ఏం చేస్తున్నారంటే ఒక యాప్ క్రియేట్ చేసి యాప్ లోనే వాళ్ళకు అలాట్ అయినట్టు ఇంకా అలాట్మెంట్ ఉన్నవి ఇవన్నిటికీ డబ్బులు తీసుకుంటున్నారు. సో ఏదైతే నేను ఆ రోజు నైట్ కల్లా వీళ్ళకి ఇది లేదు, ఇది ఫేక్, ఇది చెప్పాను, అప్పుడు అతనికి కొంచెం భయం స్టార్ట్ అయింది, కానీ ఆయన ఈగో ఒప్పుకోవట్లేదు. బికాస్ నేను నాది తప్పు కాదు, నేను కరెక్టే చేసిన. ఆ తర్వాత నెక్స్ట్ డే కల్లా సమ్వేర్ ఇది జరిగింది May 15th, అలాట్మెంట్ అయింది. అలాట్మెంట్ అయినప్పుడు మనకు డిమాట్ లో కనిపించాలి కదా, కనిపించలేదు. డిమాట్ లో కనిపించలేదు అనేసరికి అప్పుడు తెలిసి వచ్చింది వీళ్ళకి. సో అప్పుడు ఆ యాప్ వాళ్ళని నాకు నేను ఎక్స్ట్రా చేయను, నాకు ఉన్నది రిటర్న్ ఇవ్వండి అని అన్నప్పుడు వాళ్ళనే లాజిక్ ఏంటంటే ఇది ఇమీడియట్ గా మీకు రిటర్న్ ఇవ్వలేము, దీని మీద ట్యాక్స్ పడుతుంది, సో ఆ ట్యాక్స్ మీరు కడితే మేము ఇది మీకు చేయొచ్చు అని చెప్పి మళ్ళీ అట్లా ట్రై చేశారు డబ్బులు తీసుకోవడానికి. నా దగ్గర ఏ డబ్బులు లేవు ఇప్పుడు, నేను అక్కడ ట్యాక్స్ కట్టడానికి కూడా లేవు అని అనేసరికి మెల్లిమెల్లిగా కాల్కి రెస్పాన్స్ ఇవ్వడం మానేసి అది స్లోగా అయ్యేసరికి ఇంకా కంప్లైంట్ వీళ్ళకి డౌట్ వచ్చి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఫైల్ చేయమన్నాను. కంప్లైంట్ ఫైల్ చేశారు. బట్ వాళ్ళు దొరికారా లేదా అనేది ఎంతవరకు అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాట్సాప్ నంబర్ యూజ్ చేస్తారు, ఇమీడియట్ గా తీసేస్తారు. సో వాట్సాప్, టెలిగ్రామ్ ఇందులో ఎక్కడైనా మీకు ఈ షార్ట్ కట్ లో వెల్త్ క్రియేట్ చేస్తాను, ఈ షేర్స్ అలాట్ చేస్తాను, ఆ షేర్స్ అలాట్ చేస్తాను అంటే అస్సలు నమ్మొద్దు. క్లియర్ గా సెబీఏ స్పెసిఫై చేసింది. ప్లస్ వాళ్ళు సర్క్యులేట్ చేసిన దీంట్లో కొన్నిట్లో రాంగ్ సెబీ లోగో యూజ్ చేశారు. కింద సెబీ అని ఉంటది, లోగో రాంగ్. అది కూడా పాయింట్అవుట్ చేసి చూపించాను నేను అతనికి. బట్ అంటే కొంచెం డబ్బులు పెట్టేసరికి ఏమైందంటే ఆ పర్టికులర్ క్లయింట్ కి ఈగో అడ్డం వచ్చేస్తుంది, నేను కరెక్ట్ అని. సో అట్లా ఎప్పుడు అనుకోవద్దు. సో టెక్నాలజీ యూజ్ మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మనం ప్యూర్ గా మన డిమాట్ త్రూ ఇన్వెస్ట్ చేస్తూ వేరే థర్డ్ పార్టీకి మనీ పంపించకుండా ఈ జాగ్రత్తలు తీసుకొని చేస్తే మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి, మోసగాళ్ళు అసలు అంటే ఏ విధంగా వాళ్ళు ఇన్వెస్టర్స్తో ఆడుకుంటున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు అనే అంశం గురించి చాలా చక్కగా మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.